హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి రిజల్ట్ అయితే వచ్చేసాయి కదా. చాలామంది విద్యార్థులు అయితే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇంప్రూవ్మెంట్ కూడా మీరు అప్లై చేయాలా లేదా అనేది అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. అలాగే మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మనకి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ షెడ్యూల్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. అలాగే ప్రాక్టికల్ ఎవరైతే ఆబ్సెంట్ అయినా కానీ, ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ సమాచారం అయితే తెలుసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎవరైతే ముందుగా కింద కామెంట్ సెక్షన్లో మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నారా లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారా అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. మనకి ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మనకి ఎగ్జామ్స్ అయితే మే 22 నుంచి అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఒకటే రోజు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఉదయం వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు టైము 9 గంటల నుంచి 12 గంటల వరకు. సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి 2 గంటల నుంచి 5:30 వరకు. మనకి 22వ తారీఖు, 23, 24, 25, 26, 27, 28, 29. సో మనకైతే హాలిడేస్ కూడా లేకుండా కంటిన్యూగా ఉదయం మధ్యాహ్నం అయితే ఈ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఇక్కడైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 22కి పేపర్ 2, అలాగే 23 రోజు అయితే పేపర్ 1 ఇంగ్లీష్ పేపర్, తర్వాత మ్యాథ్స్ ఏ పేపర్, బోటనీ ఈ పేపర్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 25, 26, 27, 28, 29. ఇందులో మీరు ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయ్యారో సో ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులు మాత్రమే మీరైతే రాయాల్సి ఉంటుంది కదా. అలాగే ఇంప్రూవ్మెంట్ ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళు కూడా ఇదే డేట్స్ రోజు అయితే ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో ఇదైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఈ ఫోటో అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఎలా ఉంటుందని. సో ఇంప్రూవ్మెంట్ అండ్ ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అయితే 30వ తారీఖు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 520 రూపీస్ ప్లస్ ఒక సబ్జెక్ట్ ఉంటే 700, 2 సబ్జెక్ట్స్ ఉంటే 880. సో ఇది కూడా మీకైతే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే ఖచ్చితంగా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ కూడా ఉంది కదా, ప్రాక్టికల్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ అయితే 3వ తారీఖు అయితే ఉండబోతుంది. సో ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్కటైతే మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. మీకు ఇంకా ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాయాలో, సప్లిమెంటరీ రాసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చాయి, లేదు అంటే మీరు అనుకున్న దానికంటే ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ వేశారనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో మీకైతే ఈ డేట్స్ ఇవన్నీ అయితే నేనైతే టెలిగ్రామ్లో అయితే షేర్ అయితే చేశాను. సో మీరు ఇంకా జాయిన్ కాకపోతే ఖచ్చితంగా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.